అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మరి సెలవులకు మా మనవలు వచ్చారు కదండి. ఈరోజు ఈవినింగ్ కింద ఒక స్నాక్ చేస్తుందటండి. వీడియో తీసుకుంటుందట. అది స్నాక్ ఏదో మీరు చూడండి. ఇదిగో చపాతీలు ఎగ్గో ఏయో చూపిస్తుంది ఇక్కడ. నాకైతే ఏం కాదు, చూడండి ఎలా చేస్తుందో. ఇదిగో దానికి చేయి. ఫస్ట్ అయితే మనం చపాతీ పిండి ఉంది కదండి, ఇది కాల్ చేసుకుని చపాతీలు చేసేసుకోవాలి. ఫస్ట్ కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోండి. ఆయిల్ ఉంది కదా, ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకోండి, తక్కువ ఆయిల్ వేసుకోండి. మీరు ఆయిల్ కాకపోతే దీని ప్లేస్లో గీ అన్న బటర్ అన్న వేసుకోవచ్చు, మీ చాయిస్. వేసుకోవచ్చు. సాల్ట్ వేయాలా, కారం చూడు. నాకు ఎన్ని గుడ్లు వేస్తావు? 2 సరిపోతా? మాట్లాడుకుంటా చేయొచ్చు. మా మనవరాలు అయితే ఇంట్లో పనులు ఏమీ చేయదు కానండి, ఇలా స్నాక్లు గట్టా చేసి అది కొంచెం నాకు కొంచెం పెడుతుంది అన్నమాట. వాళ్ళ ఇంట్లో కూడా డాడీకైనా వాళ్ళ మమ్మీకైనా డ్యూటీ నుంచి వచ్చిపోయి ఆఫీస్ నుంచి పనులు అయితే ఏమి చేయదు. గిన్నెలు గట్టా తాగదు, ఏమీ చేయదు. మంచి మంచి రెసిపీలు తన చేసుకుంటారు. తను తింటారు కదండి, అందుకు పనులు చేయమంటే అయితే బట్టి చేయదు. అదండి, కానీ చాలా బాగా చేస్తుంది. నూడిల్స్ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, ఎగ్ పప్పులు కానీ చాలా బాగా చేస్తుంది. తనకేమి మనం నేర్చలేదు కానీ యూట్యూబ్లో చూసేస్తుంది కావచ్చు, మరి అవన్నీ చేసేస్తుంది. ఇప్పుడు వాళ్ళ మామయ్య చెయ్యమని పెట్టాడు అన్నమాట అండి. ఇప్పుడు చెయ్యే నిక్కి అంటున్నాడు వాళ్ళ మామయ్య. ఇప్పుడు చేస్తుంది అన్నమాట. అట్లా ఎగ్ ఇలా మొత్తం కలిపిస్తాం. మన గుడ్లు వేసి కలుపుకున్నామని. ధనియాల పొడి వేసుకోవా? అదిగో అక్కడ ఉందమ్మా ధనియాల పొడి, అక్కడ చేసి పెట్టు. పైనమ్మా ఆయిల్ అట్టే పెట్టమ్మా. ఇప్పుడు ఇవన్నీ మేము మళ్ళీ పైన చేసి ఇవ్వాలన్నమాట అండి. ఆవిడ ఓన్లీ చేస్తుంది అంతే. ఇవన్నీ ఇదిగోండి 3 గుడ్లు తీసుకున్నాను. ఈ 3 గుడ్లు వేసి ఉప్పు, కారం, ఉల్లిపాయలు, ఈ ధనియాల పౌడరు అన్నీ వేసాను. చూడండి ఎలా చేస్తుందో. జస్ట్ తక్కువ వేస్తే చాలు, మనం స్టార్ట్ చేసేసుకోవాలి. హైలో పెట్టమ్మా. ఇప్పుడు కుదరదని మామయ్య చేయిస్తున్నాడు. ఇప్పుడు చేసి పెట్టాలన్నాడు మ్యాన్ కూడా. ఎలాగన్నా అలాగే వేసుకుని తిప్పుకోవాలమ్మా. నేను తిప్పనా? నేను తిప్పుతాను, నీ మీద పడతాను. ఇలా కన్నా నీకు చెప్తున్నాను కదా, ఇలా తిప్పుకోకూడదు. ఇలా అయితే అడుగుని వేసుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది. ఇది నెక్కి తల్లి చూసుకో. ఈసారి ఫస్ట్ అది కాల్చిన చపాతీకి బాగా వస్తుంది. మాట్లాడు గట్టిగా, ఆయిల్ వేసుకోవాలండి అని. నేను ఆయిల్ వేసుకోండి, హైలో పెట్టుకోండి. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలన్నమాట. చూసారా బాగా అంటే కావచ్చు మావకి. తీసేదాకా ఉంచు. వీడియో తెచ్చుకుంటా. అది తీసి ప్లేట్లోని
జాగ్రత్తలు ఉండండి. ఇందులో పెట్టుకుని స్లో సిమ్లో పెట్టుకొని ఎక్కితే చూసారు కదా, ఇది కొంచెం బ్రౌనిష్గా అయ్యాక ఆయిల్ అది తగ్గించుకోండి. మేము ఎగ్ బ్యాటర్లో వేసినట్టే ఎగ్స్ ముందు ఆనియన్స్ వేసుకున్నాక సాల్ట్, పెప్పర్, చికెన్ మసాలా కొద్దిగా ఏమైనా మీకు కావాలంటే కసూరి మెత్తి, ఇంకా పెప్పర్, చికెన్ మసాలా, సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకుని ఆ బ్యాటర్ దీని మీద వేసుకోవాలి. కానీ యాడ్ చేసుకున్నాం అంటే మనం చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నిజంగా మా అక్క చాలా బాగా చేసింది. నాకు అస్సలు మొత్తం దాన్ని నేను తినాలి. సెకండ్ చపాతీ అండి. సరే చాలా బాగా కాలింది. ఇదో ఎంత రోస్ట్గా కాల్చాను నేను. ఇది మా మామయ్య కాల్చున్నాను కదా, అందుకే కాలుస్తున్నాను. తీసేసుకుని ఆగు, పక్కన తీసి పెట్టేసుకున్నాం వండాను. పక్కన తీసి పెట్టేసుకుంటామండి. ఆ ప్లేట్ తీసుకో. ఇది థర్డ్ చపాతీ అండి. థర్డ్ చపాతీ కూడా చూసారా అంత రోస్ట్గా కాల్చుకోండి, అప్పుడు టేస్ట్ తెలుస్తుంది బాగా. ఇంకా మార్నింగ్ చేసుకున్న చపాతీలు కూడా మనం నైట్ టైం మిగిలిపోతే వేస్ట్ చేయకుండా ఇలా ఎగ్ కొట్టేసుకుని చేసుకోండి. చపాతీ అన్న దోశలు కూడా అలాగే చేసుకోవచ్చు. దీన్ని ఫ్రాంకీ అని కూడా అంటారు. ఫ్రాంకీ అంటే లోపల స్టఫ్ వేసుకోవాలి, మనం ఎగ్ వేసాం కాబట్టి ఇది ఆమ్లెట్ దోశ అంటారు, అదే ఆమ్లెట్ చపాతీ అంటారు. చూసారు కదా, ఇది మనం మార్నింగ్ చపాతీలు ఇలా చేసేసుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. చాలా రోస్ట్గా కాల్చే లోపల ఎగ్ చూసారా పొగలు వస్తున్నాయి. మా మామయ్యకి కాల్చారు, మా మామయ్య చేయమన్నాడు. మేమందరం తింటాం ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చితే మా అమ్మగారికి ఒక లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కుమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే, మళ్ళీ రేపు ఒక రెసిపీతో మేము ముందుకు వస్తాను. బాయ్.